ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉండదు. తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో చంద్రుడి యొక్క బలం, వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వార మధ్యలో కాస్త పనుల ఆలస్యం, వారాంతం మళ్ళా ఆర్థిక ప్రోత్సాహం. ఈ రాశి వారికి రాహు, షష్ఠరాహు అనుకూలంగా ఉన్నాడు. వ్యయంలో రవి బుధులు, లాభంలో కేతువు, లాభంలో కదా ఆయన కూడా వ్యయంలోనే కేతు ఉన్నాడు. ఏదైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడుతున్నాయి. మరి శని సప్తమంలో ఉన్నాడు, ఆయన దశమంలో గురుడు ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి అనుకున్నటువంటి పనులు మనకి వార ప్రారంభం, వారాంతం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చాలా గొప్ప పనులు అయితే జరిగే అవకాశాలు లేవు. సామాన్యంగా అయితే ఇబ్బందులు లేవు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మీకు అలా అలా సరిపోతాయి. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. కార్యక్రమాలు మీరు పూర్తి చేయగలుగుతారు. విశేషంగా చేద్దామనే మీ తాపత్రయానికి చిన్న అడ్డులైతే వస్తూ ఉంటాయి. విశేషంగా చేయలేము. విశేషమైన పెట్టుబడులు అవ్వచ్చు, విశేషమైనటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపులు కూడా పెద్దగా ఎక్కువ ఉండవు. వృత్తుల పరంగా మనం చూస్తే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం విజయవంతంగా ముందుకెళ్ళగలుగుతారు. సంఖ్యలో 5, అలాగనే ఆ రంగుల్లో గ్రీన్ రంగు ధరించడం చాలా మంచిది. ఆరాధనలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. రాశిలోనే ఉన్నాడు బుధుడు. బుధగ్రహ ప్రీతి కోసం పెసలు దానం చేయడం, మొలకెత్తిన పెసలు ఆవుకు పెట్టడం, విష్ణు యొక్క ఆరాధన చేయడం, విష్ణు సహస్ర పారాయణ చేయడం, ఆంజనేయ స్వామిని కూడా తప్పనిసరిగా పూజించవచ్చు. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. మామూలుగా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అలాగే గృహోపకరణాల వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. వ్యాపారాత్మకపరమైన డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారం మధ్యలో కూడా ఉన్నాయి.